హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి మేము ఈరోజు చేనులోకి పోతున్నాము. యూరియా మసాలా వేయడానికి ట్రాక్టర్లో కూర్చున్నాము. టిఫిన్లో నీళ్ళ డబ్బా పెట్టుకొని ఇక వెళ్తున్నాము. బాయ్ బాయ్. చేనులో చూడండి, పచ్చని పొలాలు, పంట పొలాలను చూస్తే మనసులోని బాధ కరిగిపోతుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. కాలువలు పోతున్నాయి చూడండి, నీళ్ళ కాలువ. ఇక్కడ టమాటా చెట్లు, టమాటా తోట పెట్టినారు. మొక్కజొన్న, స్వీట్ కార్న్, రాగడి చూడండి ఎంత పత్తి పొరక కొట్టేసినాము. లెక్కలో ఉంది నీళ్ళ చెరువు. చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ చెరువు వల్లనే అన్ని పంట పొలాలకు నీళ్ళు పెడుతున్నాము. మా డాడీ, మా తమ్ముడు ఇద్దరు సంచులు ఎత్తుకొని పోతున్నారు చూడండి. పచ్చని పొలాలు, మొక్కజొన్న చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇందులో మసాలా వేయాలంటేనే చాలా భయం వేస్తుంది. పచ్చిగా ఉంది, పచ్చిగా ఉంటేనే మసాలా వేయొస్తుంది, అసలు నడవస్తుంది. ఒకవేళ ఎండినట్టుంటే తొందరగా వేయరాదు, ఎందుకంటే కింద పెద్ద లెక్కలా ఉంటుంది, కుచ్చుకుంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉంది. అసలు ఇందులో వేయాలంటేనే భయం వేస్తుంది. చూడండి, అయినా కానీ మేము వేసినాము, వేసుడు తప్పలేదు. చూడండి, మా డాడీని బకెట్లలో మసాలా ఇస్తుండు, అన్ని బకెట్లలో ఇస్తుండు. చూడండి మసాలా. తీసుకున్నాం, మనిషికి ఒక్కొక్క బకెట్ తీసుకొని అక్కడ ఇంకొక డాడీ ఇప్పుతుండు సంచి. కాళ్ళకు మట్టి ఎట్లా అంటుకుందో చూడండి, షూ లెక్కల అయిపోయింది మొత్తం. చూడండి, నడవస్తలేదు. ఇందులో దోమలు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అయినా వేస్తున్నాం మేము. మస్తు కాటేస్తున్నాయి అవి. చూడండి, మా డాడీ, మా చిన్న మమ్మీ, నేను, మా తమ్ముడు మసాలా వేస్తున్నాం. చెరువు చూడండి ఎంత పెద్దగా ఉంది. చూడండి, ఈ చెరువు వల్లనే, ఈ చెరువు ఉండేవట్టికి పంట పొలాలు పండిస్తున్నాము. చూడండి, గాలి వస్తుంది, వర్షం పడేటట్టుందనేసి తొందర వేసినాము, అయిపోయింది. బాయ్ బాయ్ అని చేనుకి చెప్పేసి వెళ్తున్నా. నేను ఇక ఇంటికి వెళ్తున్నాము. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారు.